డిస్క్లైమర్: ఈ కథని ఎవరి నమ్మకాలకు వ్యతిరేకం కాదు, ఎవరి నమ్మకాలను ప్రోత్సహించడానికి కాదు. ఇది కేవలం మన భారతదేశంలోని పాతకాల విశ్వాసాలకు ఆధారంగా రాసినది మాత్రమే. ఈ కథ 1987 సంవత్సరంలో రేఘమిట్ట అనే ఒక్క పల్లెటూరులో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా రాసిన కథ. హెచ్చరిక: ఈ వీడియోని ఒంటరిగా చూడకండి. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్: ఈ కథను రాసి వీడియోగా మార్చి మీ ముందుకు తీసుకుని రావడానికి నా శ్రమ ఎంతో ఉంది. నాకు కావాల్సింది కేవలం మీ సపోర్ట్. మీరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. అది నాలాంటి ఒక చిన్న క్రియేటర్కి ఎంతో పెద్ద మోటివేషన్గా ఉంటుంది. మీ ఒక్క లైక్ నా శ్రమను మరిచిపోయేలా చేస్తుంది. మీలాంటి మరికొందరికి ఈ వీడియో చేరేలా చేస్తుంది. దయచేసి ఒక లైక్ చెయ్యండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఇంకా మనం ప్రస్తుతం కాలం నుండి కొన్ని సంవత్సరాలు వెనక్కి, అంటే 1987 సంవత్సరంలో రేఘమిట్ట అనే పల్లెటూరులో అడుగు పెడదాం. అప్పటిలో సిటీల కంటే పల్లెటూర్లే ఎక్కువగా ఉండేవి. ఒక ఊరికి ఇంకో ఊరికి మధ్య అడవులు, పొలాలు ఉండేవి. విద్యుత్ దీపాలు కూడా ఉండేవి కాదు. అందుకే పగలు ఎంతో అందంగా కనిపించే ఆ పల్లెటూర్లు రాత్రి పూర్తిగా భయంకరమైన చీకటిలో మునిగిపోయేవి. ఆ రోజుల్లో పంట పొలాలను అడవి జంతువుల నుండి కాపాడుకోవడానికి రైతులు పొలాల్లోనే నిద్రపోయేవారు. ఒక అమావాస్య రోజు రేఘమిట్టలోని ఒక రైతు జంతువుల నుండి తన పొలాన్ని కాపాడుకోవడానికి పొలంలో మంచం మీద పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు చల్లటి గాలి వల్ల శరీరం వణికినందుకు దుప్పటి తలవై వరకు కప్పుకున్నాడు. అప్పుడే పొలంలో ఏదో కదిలిన శబ్దం. దుప్పటి తీసి చూశాడు. మొత్తం నిశ్శబ్దం. గాలివల్లే అయ్యుంటుంది అనుకుని మళ్లీ దుప్పటి కప్పుకున్నాడు. కాని ఈసారి ఏదో తన దగ్గరికి వస్తున్నట్టు అడుగుల శబ్దం. ఒక్కసారిగా గుండె జల్లుమంది. శరీరం వణకడం మొదలైంది. అది దగ్గరికి వస్తోంది. అతను దుప్పటిని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే ఎవరో ఆ దుప్పటిని లాగుతున్నట్టు అనిపించింది. చిన్నగా కిందకి లాగారు. ధైర్యం తెచ్చుకుని కళ్ళు తెరిచాడు. అతని తల నెమ్మదిగా వెనక్కి తిరుగుతోంది. అది అతని ముఖానికి చాలా దగ్గరగా వచ్చింది. వేడి ఊపిరి అతని ముఖానికి తగులుతోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. శరీరం చెమటలతో తడిసిపోతోంది. కళ్లల్లో భయం. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. అప్పుడే అది గట్టిగా అరిచింది. వెంటనే ఆ రైతు తల తెగి కింద పడింది. అది ఏంటో చూడకుండానే ఆ రైతు చనిపోయాడు. బ్రహ్మరాక్షసుడు. కొన్ని రోజుల తర్వాత రోడ్డుపైన ఒక బస్సు 11 గంటల సమయంలో వెళుతూ ఉంటుంది. ఆ బస్సులో ఒక అతను చాలా భయంతో వణికిపోతూ ఉంటాడు. చల్లగాలి బస్సులోకి వస్తున్నా కూడా అతను చెమటలతో తడిసిపోతూ ఉంటాడు. అది గమనించిన కండక్టర్, "ఏమైంది అలా వణికిపోతున్నావు?" అని అతన్ని అడగగా, "మాది రేఘమిట్ట" అని వణుకుతున్న గొంతుతో చెప్తాడు. అది విన్న కండక్టర్ షాక్ అయిపోతాడు. "మరి ఈ సమయంలో వెళుతున్నావెందుకో? ఈ సమయంలో ఆ ఊరిలోకి అడుగు పెడితే ప్రాణాలతో ఉండవు" అని అంటాడు కండక్టర్. "వేరే ఊర్లో పని ఉండి వెళ్ళాను. అక్కడ లేట్ అయిపోయింది. నేను వెళ్ళకపోతే మా అమ్మ ఒంటరిగా ఉండలేదు. అందుకే భయంగా ఉన్నా వెళ్ళక తప్పడం లేదు" అని అంటాడు. అప్పుడే రేఘమిట్ట వచ్చినట్టు అర్థమవుతుంది. కండక్టర్ బస్సు ఆపమంటాడు. బస్సు డ్రైవరు అక్కడ బోర్డుపైన ఉన్న ఊరి పేరు చూసి భయపడిపోతాడు. అతడు కిందకి దిగగానే కండక్టర్, "నిన్ను ఆ దేవుడే కాపాడాలి" అని అంటాడు. బస్సు వెళ్ళిపోతుంది. అతనికి దూరంగా వెళుతున్న బస్సు, దాని లైట్స్ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. మొత్తం కట్టిక చీకటి. అతను భయపడుతూ హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఇంటివైపు వెళుతూ ఉంటాడు. ఊరిలోకి వెళ్లాలంటే పంట పొలాలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. పొలాల మధ్య ఉన్న మట్టి రోడ్డుపైన
చంద్రుని వెలుతురు సాయంతో దారి చూసుకుంటూ భయంగా వెళుతూ ఉంటాడు. అప్పుడే గాలి ఒక వింతైన శబ్దంతో బలంగా వీస్తుంది. చీకటిలో ఆ గాలి చేసే శబ్దం అక్కడి పంట పొలాలను చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అతనికి మరింతగా భయాన్ని పెంచేలా అక్కడి వాతావరణం మారింది. అప్పుడే పొలాల మధ్య ఏదో కదిలినట్టు శబ్దం వినిపించింది. అతని నడక అక్కడే ఆగిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అక్కడ ఏముందా అని అటువైపు భయంగా చూస్తుండగా అతను చూస్తున్నంతసేపు నిశ్శబ్దంగా అయిపోయింది. అమ్మయ్యా అని అనుకునేలోపు పొలంలోని చెట్లను అటూ ఇటూ తోసుకుంటూ ఏదో అతని వైపు వస్తోంది. అది చూసి అతని గుండె ఒక్కసారిగా జల్లుమంది. పరిగెత్తు అని మనసు చెబుతోంది, కాని కాళ్ళు మాత్రం కదలడం లేదు. అప్పుడే వెనక నుంచి ఒక వెలుతురు నెమ్మదిగా అతని వైపు దగ్గరవుతోంది. కొంచెం దగ్గరకు రాగానే ఎద్దుల బండి, ఆ బండిపై ఒక తాత. అప్పుడు అతని మనసుకు ఒక్కసారిగా ఊరటగా అనిపించింది. దేవుడే ఇలా పంపాడు అని మనసులో ఎన్నోసార్లు దేవునికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఎద్దుల బండిపైన వచ్చిన అతను రోడ్డుపై ఉన్న వ్యక్తిని చూసి బండిని ఆపి, ఏమిట్రా సోములు, ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? ఇది చాలా ప్రమాదకరం గదా అని అడిగాడు తాత. సోములు వణుకుతున్న గొంతుతో, వేరే ఊరికెళ్ళి లేటైంది తాత, ఇంటికి నడుచుకుంటూ వస్తున్నా, సమయానికి నువ్వు వచ్చావు అని అన్నాడు. సరే, ఇక్కడ నిలబడ్డం మంచిది కాదు, ఎక్కు వెళదాం అన్నాడు తాత. సోములు వెంటనే బండిపై ఎక్కాడు. వారు వెళ్ళిపోతుండగా దూరంగా ఒక చెట్టుచాటు నుంచి 2 ఎర్రటి కళ్ళు కోపంగా వారిని చూస్తున్నాయి. అవి మనిషి కళ్ళు కావు. కొంతసేపు చూస్తూ మళ్లీ చీకటిలో కలిసిపోయాయి. సోములు బండి నడిపే అతనిని, మీది మా ఊరు కాదుగా తాత, ఈ సమయంలో మా ఊరికెందుకొచ్చావు అని అలుగుతాడు. కాని ఆ తాత మౌనంగా ఉన్నాడు. చెప్పడం ఇష్టం లేదేమో అనుకుని సోములు కూడా కాసేపు సైలెంట్గా ఉంటాడు. కొంతసేపటి తర్వాత సోములకు ఒక సందేహం. అవును తాత, నీకు నా పేరెలా తెలుసు అని అడుగుతాడు. దానికా తాత నర్మగర్భంగా నవ్వి సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు ఊరి ఎంట్రన్స్ రావడంతో తాత బండిని అక్కడే ఆపి, నేను వేరే వైపు వెళుతున్నాను, నువ్విక్కడ దిగి మీ ఇంటికి వెళ్ళిపో అని అంటున్నప్పుడు సోములు అతన్ని, నీ పేరేంటి తాత అని అడుగుతాడు. దానికి ఎటువంటి సమాధానం లేదు. సోములు అతని కళ్ళలోకి చూశాడు. అవి సాధారణ కళ్ళు కావు, వింతగా భయంకరంగా ఉన్నాయి. అవి చాలా తేడాగా ఉండటం చూసి షాకింగ్గా బండి దిగిపోయి వెళుతున్న ఆ తాతనే చూస్తూ అక్కడే నిలబడిపోతాడు. ఈయన కొంచెం విచిత్రంగా ఉన్నాడే అని మనసులో అనుకుంటాడు సోములు. అప్పుడే వెనక నుంచి ఏదో శబ్దం వినపడ్డంతో భయంతో ఊరిలోకి పరుగు తీస్తాడు. ఊరిలో ప్రతి ఇంటిని పరిశీలిస్తూ వెళుతున్నాడు, ఒక్కరైనా కనిపిస్తారేమో అని. కాని ఒక్కరు కూడా బయట కనిపించడం లేదు. ఒకప్పుడు రాత్రిళ్ళు బయట మంచం వేసుకుని పడుకునేవాళ్లు. ఇప్పుడు చీకటి పడితే ఇంటి బయటకు రావడానికే భయపడుతున్నారు అని మనసులో అనుకుంటూ పరుగు తీస్తాడు సోములు. అలా పరిగెడుతూ ఇంటికి చేరుకున్నాడు. ఇంటిని చూడగానే సోములకి ఆనందంగా అనిపించి వెంటనే తలుపు తట్టాడు. అమ్మా! భయంగా తలుపు తీసిన అమ్మ సోములను చూసి ఊపిరి పీల్చుకుంది. వెంటనే సోములు లోపలికి వెళ్ళి తలుపు వేసేశాడు. నీకేం కాలేదు కదా నాయనా అని అమ్మ ప్రేమగా అడుగుతుంటే సోములికి భయం తగ్గిపోవడంతో ఆకలి గుర్తొచ్చింది. నాకేమీ కాలేదమ్మా, ముందు అన్నం పెట్టు, బాగా ఆకలేస్తుంది అని అడుగుతాడు. అన్నం తింటూ, అది చాలామందిని చంపింది అని, చీకటి పడితే బిక్కుబిక్కుమని ఇలా భయంతో ఎంతకాలం బతుకుతాం? అదేమిటో తెలుసుకుని అందరం కలిసి దాన్ని చంపేస్తే సంతోషంగా ఉండవచ్చు కదా అని అంటాడు. అమ్మ నెమ్మదిగా చెప్పింది, దాన్ని బ్రహ్మరాక్షసుడు అంటున్నారు. అది ఎక్కడి నుండి వచ్చిందో ఎవ్వరికీ తెలీదు. ఆ రాక్షసుడి రూపం పొడవాటి శరీరం, బలిష్టమైన ఆకృతి, తలపై 2 కొమ్ములు, ఎర్రగా రక్తంతో తడిసిన శరీరం, పొడవాటి గోర్లు, క్రూరమైన ముఖం,
చూసిన వాళ్ళు భయంతో చచ్చిపోతారట. రాత్రి ఒంటరిగా కనబడితే చంపేస్తుందట అని చెప్పింది. మంచంపైన పడుకుని సోములు మనసులో ఆలోచనలు. నిజంగా అలాంటి భయంకరమైన ఆకారం ఉందా, లేదా ఎవరైనా ఇలా చేస్తూ పుకార్లు సృష్టిస్తున్నారా అని అనుకుంటాడు. దీన్ని ఇప్పటివరకు ఎవరూ చూడలేదు కదా, మరి ఇలాంటి మాటలు ఎలా వచ్చాయి అంటే ఇవన్నీ ఎవరో సృష్టిస్తున్న మాటలు అని మనసులో అనుకుని ఈరోజు ఎలాగైనా ఇది ఏమిటో తెలుసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు. అమ్మ నిద్రపోయే వరకు ఎదురుచూస్తాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 అమ్మ గాఢ నిద్రలో ఉంది. సోములు నెమ్మదిగా బయటకు వచ్చాడు. ఇంటి దగ్గర ఉన్న చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. దూరంగా కుక్కల అరుపులు, గుడ్లగూబ అరుపులు. గుండెల్లో భయం ఉన్నా ధైర్యం తెచ్చుకున్నాడు. చంద్రుణ్ణి చూస్తూ చుక్కలను లెక్కపెడుతూ చల్లని గాలికి ఎప్పుడో తెలియకుండా అతనికి నిద్ర పట్టింది. సడన్గా అతని పక్కనే ఏదో వేగంగా పరిగెత్తిన శబ్దం. ఉలిక్కిపడి లేచాడు. ఉలిక్కిపడి లేవడం వలన గుండె బలంగా కొట్టుకుంటోంది. అటు తిరిగి చూశాడు. ఒక కుక్క పరిగెట్టుకుంటూ దూరంగా వెళ్తోంది. కుక్కని చూశాక మనసుని సమాధానపరుచుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఛీ, ఈ పాడు కుక్క మంచి నిద్ర పాడు చేసింది అని తనలో తానే తిట్టుకున్నాడు. మళ్లీ నిద్రపోవడానికి దుప్పటిని ముఖం వరకు కప్పుకుని పడుకున్నాడు. కాని నిద్ర మాత్రం రావడం లేదు. అమ్మ చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. రాత్రి ఒంటరిగా కనిపిస్తే ఆ బ్రహ్మరాక్షసుడు తల నరికి చంపేస్తాడు. ఆ ఆలోచన వచ్చిన క్షణంలోనే శరీరం మొత్తం వణికింది. గుండె వేగం పెరిగింది. క్షణం ఇంట్లోకి వెళ్ళిపోదామా అని అనిపించింది. కాని వెంటనే లేదు, ఇది నిజం కాదని నిరూపించాలి, నేను ఇక్కడే పడుకోవాలి అని తనను తాను ధైర్యం చెప్పుకున్నాడు. భయాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కాని గాలి శబ్దం, చెట్లు కదలడం, గుడ్లగూబారుపులు అన్నీ కలిసి భయాన్ని ఇంకాస్త పెంచుతున్నాయి. దుప్పటిని ఇంకా బిగిగా కప్పుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. నిద్రపోవాలి, నిద్రపోవాలి అని తనను తాను బలవంతం చేస్తున్నాడు. అప్పుడే మళ్ళీ అడుగుల శబ్దం. అది అతని తల వెనక నుంచి స్పష్టంగా వినిపించింది. బ్రహ్మ రాక్షసుడు వస్తున్నాడు అనుకుని సోములు వణికిపోతున్నాడు. అడుగులు అతని తల దగ్గరికి వచ్చి ఒక్కసారిగా ఆగిపోయాయి. ఒక్క క్షణం కూడా కదల్లేకపోయాడు. ఊపిరి పీల్చుకోవడం కూడా మానేశాడు. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. దుప్పటి కింద నుంచి ఏమవుతుందో అని కళ్లను నెమ్మదిగా తెరిచాడు. అప్పుడే 2 చేతులు ఒక్కసారిగా అతని దుప్పటిని పట్టుకొని గట్టిగా లాగేశాయి. అతను ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి బ్రహ్మరాక్షసుడు అని అరుస్తూ ముందుకు పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెడుతున్నావురా అని అమ్మ గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ అమ్మ కనిపించింది. నువ్వు బయట ఎందుకు పడుకున్నావు? నీకేమైనా అయితే నేనింక ఎవరి కోసం బతకాలి అని అమ్మ ఏడుస్తూ అడిగింది. నీకు సుబ్బయ్య గుర్తున్నాడు కదా, ఆయన కూడా కొన్ని రోజుల క్రితం పొలంలో ఇలాగే పడుకున్నాడు. ఉదయం చూస్తే అతని తల మంచం పక్కల పడి ఉంది, శరీరం మంచం మీదే ఉంది. ఇలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి. ఇటీవల మన పక్క ఊర్లో ఒక మనిషి ఎద్దుల బండిపై ఒంటరిగా వెళుతుండగా అతనికి అదే గది. అప్పట్నుంచి అతను ఆత్మలా ఎద్దుల బండిపై తిరుగుతున్నాడని అంటున్నారు. అది విన్న సోముల గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అంటే నేను ఊరిలోకి వచ్చిన ముందు కలిసింది ఒక దెయ్యాన్నా అని భయంతో వణికిపోయాడు. ఆ విషయం అమ్మకి చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఉదయం 6 గంటలకు నిద్రలేచి ఇంటి పనులు చేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని అడిగాడు. అమ్మా, ఆ రాక్షసుడు ఎందుకు మనుషుల్నే చంపుతున్నాడు? అమ్మ నెమ్మదిగా చెప్పింది. అలాంటి రాక్షసులు తమ శక్తులు పెంచుకోవడానికి మహాకాళికాదేవిని పూజిస్తారు.
మనుషులు జంతువుల బలితో పూజిస్తే రాక్షసులు నరబలి ఇచ్చి మనుషుల రక్తంతో పూజలు చేస్తారు. అలాగే ఈ రాక్షసుడు కూడా ఆ అమ్మకి నరబలిని ఇచ్చి తన శక్తులు పెంచుకోవడానికి పూజలు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇంతలో ఊరిలోని జనమందరూ గుసగుసలాడుకుంటూ ఒకవైపుకి పరుగు పెడుతున్నారు. ఏమైందో తెలుసుకోవడానికి సోములు కూడా వెళ్ళాడు. అందరూ ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఆగారు. అక్కడికి చేరుకున్న సోములు ఆ ఇంటిని చూసి షాక్ అయిపోయాడు. ఆ ఇల్లు సోములు మామ గంగయ్యది. ఇంటి లోపల నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి. సోములకి మనసు కీడు శంకించింది. కాని మనసులో లేదు లేదు, అలా జరిగి ఉండకూడదు అని అనుకుంటూ గుంపుని నెట్టుకుంటూ సోములు లోపలికి వెళ్ళి చూసేసరికి మంచం మీద గంగయ్య మామ తలలేని శరీరం, తల మాత్రం పక్కన పడి ఉంది. సోముల గుండె ఆగినట్టయింది. అతను ఆ దృశ్యాన్ని తట్టుకోలేక అక్కడే కూర్చొని ఏడ్చేశాడు. ఆ రోజు సాయంత్రం గంగయ్య మామని సమాధి చేశారు. సోములకి గంగయ్య మామ చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి సోములని గంగయ్య మామ చాలా ప్రేమగా చూసుకునేవాడు. చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి ఏది కావాలంటే అది కొనిస్తూ సోములు సంతోషపడుతూ ఉంటే ఆ సంతోషాన్ని చూసి గంగయ్య మామ ఆనందించేవాడు. అటువంటి గంగయ్య మామను అలాంటి దారుణమైన స్థితిలో చూసిన సోములు తట్టుకోలేకపోయాడు. ఇలా ఇంకా ఎంతమంది ఈ రాక్షసుడికి బలి అవుతారు? దీన్ని ఎలాగైనా ఆపాలి. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని అనుకుని ఊర్లో కొంతమందితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. రాత్రి అందరూ నిద్రపోయాక సోములు మళ్లీ ఒక చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. ఈసారి అతనికి భయం లేదు, ఒక్క పట్టుదల మాత్రమే ఉంది. ధడ ధడ అంటూ అడుగుల శబ్దం వినిపించింది. అది నెమ్మదిగా దగ్గరికి వస్తోంది. అది రాక్షసుడేనని అతనికి అర్థమైంది. అప్పటివరకు ఉన్న ధైర్యం కాస్త కొంచెం కొంచెంగా భయంగా మారుతున్నది. ఎంత వద్దనుకున్నా చేతులు వణకడం ఆగటం లేదు. మంచాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అయినా కూడా చేతులు వణుకుతూనే ఉన్నాయి. అడుగులు తల వెనక ఆగిపోయాయి. శరీరం చల్లబడింది. గుండె గట్టిగా కొట్టుకుంటోంది. ఇదే నా చివరి రాత్రి కావచ్చు అని అమ్మను గుర్తు చేసుకున్నాడు. నెమ్మదిగా దుప్పటి తీసి చూశాడు. అతని ముందే ఆ భయంకరమైన రాక్షసుడు అతని తలను నరకడానికి ముందుకొచ్చాడు. కాని సోములు వెంటనే దుప్పటిని దాని ముఖంపై విసిరి మంచాన్ని కూడా దానిమీదికి తోసేశాడు. రాక్షసుడు పెనుగులాడుతుండగా సోములు గట్టిగా అరుస్తూ ఊరివారిని పిలిచాడు. ఊరివాళ్లు వచ్చి రాక్షసుణ్ణి ఒక చెట్టుకు కట్టేసి దుప్పటి తీసి ఆ బ్రహ్మరాక్షసుణ్ణి చూడగానే అందరి గుండెలు భయంతో గజగజలాడిపోతాయి. ఎందుకంటే ఆ రాక్షసుడి ముఖం భయంకరంగా క్రూరంగా ఉంది. దంతాలు పొడవుగా బయటికి పొడుచుకొని ఉన్నాయి. శరీరం బలిష్ఠంగా, తలపై 2 పెద్ద కొమ్ములున్నాయి. శరీరమంతా మనిషి రక్తం పూసుకున్నట్టుగా ఎర్రగా మెరుస్తోంది. అంత భయంకరమైన రూపం చూసి ఊరిలోని ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. ఆ రాక్షసుణ్ణి చంపడం సాధారణ మనుషుల వల్ల కాదు. పక్కనే ఉన్న కాలభైరవ స్వామి గుడిలో పూజలు చేసే పుజారికే దివ్యశక్తులు ఉన్నాయని అందరూ నమ్ముతున్నారు. ఆ రాక్షసుణ్ణి అంతం చేయగలడాయన అని అనుకుని పుజారిని అక్కడికి తీసుకువస్తారు. పుజారి ముందుగా గుడిలోకి వెళ్లి కాలభైరవ స్వామికి అభిషేకించిన పవిత్ర జలాన్ని తీసుకుని రాక్షసుడున్న ప్రదేశానికి వస్తాడు. రాక్షసుడు బంధనాలను తెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉగ్రంగా గర్జిస్తుంటాడు. అది చూసిన ప్రజలు భయంతో మరింత వణికిపోతారు. ఆ సమయంలో పూజారి గుడి నుంచి తెచ్చిన పవిత్ర జలాన్ని చేతిలోకి తీసుకొని మంత్రాలు జపించి రాక్షసుడిపై చల్లుతాడు. ఆ మంత్రబలం తగిలిన వెంటనే రాక్షసుడు కదలలేని స్థితిలోకి వెళ్ళి చెట్టుకే బంధించబడిపోతాడు. అప్పుడే పూజారి రాక్షసుడి ఎదురుగా నేలపై ఒక శక్తివంతమైన శ్రీచక్రాన్ని గీసి ఆ ముగ్గు మధ్యలో కాలభైరవుని రూపాన్ని మట్టితో ప్రతిష్ఠించాడు. చుట్టూ పవిత్ర రేఖలు గీసి ఆ చక్రం మధ్యవ దీపాలు వెలిగించి మంత్రోచ్చారణ ప్రారంభించాడు. పూజలు పూర్తయ్యాక పూజారి మంత్రాలతో శక్తివంతం చేసిన పవిత్ర జలాన్ని చేతిలోకి తీసుకుని ఆ రాక్షసుడిపై చల్లుతూ గట్టిగా మంత్రోచ్చారణ చేస్తూ ఉంటాడు. ఆ పవిత్ర జలాలు రాక్షసుడి మీద పడగానే అతని శరీరం క్రమంగా కరుగుతూ పోవడం మొదలయింది. చాలాసేపు ఆ ఊరిలో పూజారి మంత్రాల ఘోషలు, రాక్షసుడి భయంకరమైన ఆర్తనాదాలు
ఆకాశాన్ని చీల్చుకుంటూ మారుమోగాయి. ఆ శబ్దాలు వినిపించిన ప్రతి క్షణం ఊరంతా ఒక భయంకర నిశ్శబ్దంతో, చావు నీడతో కప్పబడిపోయింది. రాక్షసుడి అరుపులు మరింత భీకరంగా మారుతుండగా పూజారి మంత్రాలు మరింత వేగంగా, గంభీరంగా వినిపించాయి. ఆ ఘోషలతో నేల కూడా కంపిస్తున్నట్టుగా అనిపించింది. ప్రజలందరి కళ్లల్లో భయం నింపుకొని ఒక్క అడుగు కూడా కదలలేక నిలిచిపోయారు. ఆ క్షణంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తమ ప్రాణం తదుపరి క్షణంలోనే పోయేలా అనిపించింది. కొన్ని క్షణాల్లోనే అతని భయంకరమైన రూపం పూర్తిగా కరిగిపోయి మట్టిలో కలిసిపోయింది. ఆ రాక్షసుడు పూర్తిగా నశించి భూమిలో లీనమైపోయాడు. ఆ దృశ్యం చూసిన ఊరంతా ఊపిరి పీల్చుకుంది. రాక్షసుడు నశించాడని ప్రజలు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఆ రోజునుంచి ప్రజలు రాత్రిళ్లు కూడా ధైర్యంగా తిరగడం మొదలుపెట్టారు. కాని ఒకరోజు రాత్రి 11:30 గంటల సమయంలో ఒక మనిషి ఒంటరిగా, భయం లేకుండా పాట పాడుకుంటూ వెన్నెల వెలుగులో ఊరిలోకి నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడే దూరంగా పొలాల మధ్యలో 2 ఎర్రటి కళ్ళు చీకటిలో మెరుస్తూ అతనిని గమనిస్తున్నాయి. మెల్లగా అతని వైపు అడుగులు వేస్తూ ముందుకు కదులుతున్నాయి. రాక్షసుడు మళ్ళీ తిరిగి వచ్చాడా? మీరనుకోవచ్చు, మంత్రాలు చదివి నీళ్లు చల్లితే రాక్షసుడు చనిపోతాడా? నీళ్లకు అంత శక్తి ఎలా ఉంటుంది అని. కాని ఈ ప్రపంచంలో మరేదానికి లేని గుణం నీటికి ఉంది. ఎంతటి శక్తివంతమైన విద్యుత్నైనా, మంత్రాలలోని శక్తినైనా గ్రహించే గుణం నీటికి మాత్రమే ఉంది. అందుకే పూర్వకాలంలో ఋషులు శపించడానికి కూడా నీళ్లనే ఎక్కువగా ఉపయోగించేవారు. ఎందుకంటే మంత్రశక్తిని గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం నీటికి మాత్రమే ఉంటుంది. ఈ సృష్టిని నాశనం చేయగల శక్తి కూడా ఆ నీటికి ఉంది. నీటికి సృష్టించే శక్తి ఎంత ఉందో నాశనం చేసే శక్తి కూడా అంతే ఉంది. అది ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రాణాలను నిలబెడుతుంది. కాని ఆగ్రహిస్తే అదే నీరు ప్రళయంలా మారి సమస్తాన్ని ముంచెత్తుతుంది. అందుకే నీరు జీవం కూడా, వినాశనం కూడా. చివరిగా మీకో చిన్న ప్రశ్న. ఎప్పుడైనా రాత్రి ఒంటరిగా పడుకున్నప్పుడు గడియారం 11 కొట్టిన ఆ నిశ్శబ్ద క్షణంలో మీ గదిలో మీరు ఒక్కరే లేరని అనిపించిందా? ఎవరో చీకట్లో నిశ్శబ్దంగా నిలబడి మిమ్మల్ని గమనిస్తున్నట్టు, మీ ప్రతి కదలికను చూస్తున్నట్టు ఒక్కసారైనా మీకు అనిపించిందా? ఆ అనుభూతి నిజంగానే మీకు ఎదురై ఉంటే ఆ భయానక అనుభవాన్ని కింద కామెంట్లో తప్పక పంచుకోండి. ఎందుకంటే అది మీ ఊహ మాత్రమే కాకపోవచ్చు. కొన్నిసార్లు మనసు భయంతో మాయలు చూపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ భయం వెనుక నిజం కూడా దాగి ఉంటుంది. మీకు అనిపించిన ఆ ఉనికి కేవలం మీ మనసు సృష్టించిన నీడేనా, లేదా నిజంగా ఎవరో అక్కడే ఉన్నారా? మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చెయ్యండి. పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు.